అనకాపల్లి జిల్లా చోడవరంలో బుజ్జిబాబు ట్రేడర్స్ స్టైల్స్ ఆఫీసులో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే జీఎస్టీ అధికారులను సీఎం రమేష్ అడ్డుకున్నారు. జీఎస్టీ అధికారుల నుంచి కీలక ఫైళ్లను సీఎం రమేష్ తీసుకువెళ్లారు. దీంతో సీఎం రమేష్ పై జీఎస్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ అధికారి పై నుంచి అమరావతి చెప్తున్నాడో ఏ ఎమ్మెల్యే మీకు చెప్పాడో మీ ఫోన్ సీజ్ చేస్తే తెలుస్తాం. చెప్పు, నేను విట్నెస్ పెట్టమంటే పెడతా. ఏం కావాలి మీకు చెప్పు. నేను కూర్చొని ఆపోజిట్ గా పనిచేస్తా. వాళ్ళే సంబంధం నీకు ఏది కావాలంటే అది ఇంకొక ట్యాక్స్ కట్టట్లా అక్కడ పోయి ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చూడమని చెప్పి ధైర్యం ఉంటే ఇక్కడ వారు వ్యాపారాలు చేస్తున్నారో వారిని చూడమని చెప్పు. ఇక్కడ వాళ్ళని బెదిరించడము వీళ్ళు రావడం అంటే ఇంతకన్నా లేదు. దీని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి. ఈ రెవెన్యూ ఇంటెలిజెన్సే కాదు, ఏ అధికారులు కూడా అన్యాయంగా వారికి అధికారం లేదని కాదు, అన్యాయంగా పొలిటికల్ మోటివ్తో రాకూడదని చెప్పేసి తెలియజేస్తున్నా. వీళ్ళ డబ్బులు వీరికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం డబ్బులు కట్టాలని చెప్పేసి అధికారులు చెప్తున్నాం. వారికి కట్టకుండా పోతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ట్యాక్స్ 10 సంవత్సరాల వైసీపీ టీడీపీ హయాంలో రాయదుర్గంలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ అభ్యర్థి చిన్నప్పయ్య అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన దాదాపు 100 కుటుంబాలు చిన్నప్పయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళలు, యువకులు ఈ 2 పార్టీల నుంచి లబ్ధి పొందిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు చిన్నప్పయ్య. కష్టపడి ఈరోజు నన్ను గుర్తించి మూడోసారి మా పార్టీ అధిష్టానం మూడోసారి టికెట్ ఖరారు చేసినటువంటి సందర్భం ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలోనే రోజుల్లో వెలుగుంటుంది అనేది నిర్లక్ష్యం ఈరోజు సాక్షాత్ నా విషయంలో జరిగింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాలు టీడీపీ పాలన చూశారు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి పనిచేసినటువంటి పనిని గుర్తించి ఈరోజు మూడోసారిగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే ఈ రాష్ట్ర రథ సారథి రాలైనటువంటి షర్మిలారెడ్డి గారు, అలాగే సిడబ్ల్యూసి మెంబర్ నా రాజకీయ గురువు రఘువీరెడ్డి గారు, వీళ్ళందరూ గుర్తించి మూడోసారి ఈ రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అవకాశం ఇచ్చినారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు,
ఈ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి తాకట్టు మోదీ చేతుల్లో పెట్టినటువంటి సందర్భం ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కిందట రాష్ట్రం విడదీసింది అని చెప్పి కాంగ్రెస్ని పక్కన నెట్టేసి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పరిపాలించింది, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలించిన వీళ్ళందరూ అభివృద్ధి సంక్షేమంలో డెవలప్మెంట్ ఏమైనా చేశారంటే ఒక పెద్ద సున్నా మాదిరిగా తయారైంది. బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, కూలీలకు కావచ్చు, యువతలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వీళ్ళ నుంచి ఒదిగింది ఏమీ లేదు గత 20 సంవత్సరాలుగా. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం లభించింది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఊరూరా నీరాజనాలు అందుకుంటూ భారీ వాహన శ్రేణితో వెళ్లటంలోనే ఆమె సగం విజయం సాధించినట్లయింది. దర్శిలో నెలకొన్న పరిస్థితి మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. జనసేన బీజేపీ కూటమి తరపున దర్శి టీడీపీ టికెట్ అందుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిది రాజకీయ కుటుంబం. ఆమె తాత గొట్టిపాటి హనుమంతరావు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. మార్టూరు ఎమ్మెల్యేగా ఎన్నికై పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పెద్ద కొడుకు గొట్టిపాటి నరసయ్య కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. నరసయ్య చనిపోగా చిన్న కొడుకు రవికుమార్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు నమోదు చేసుకుంటూ ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా అద్దంకి టీడీపీ అభ్యర్థి అయిన ఇలా ఉండగా గొట్టిపాటి నరసయ్య కూతురు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు రాజకీయ వారసత్వం నిలబెడుతూ దర్శి నుంచి పోటీకి దిగారు. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే దర్శిలో సంబరాలు అంబరాన్నంటాయి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకొని ఆ తర్వాత సింగరకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా పూజలు చేయించుకొని దర్శికి బయలుదేరారు. వర్గానికి ముఖద్వారంగా ఉండే ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో ప్రవేశించినప్పుడు శంకరాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున డాక్టర్ లక్ష్మికి ఘన స్వాగతం పలికారు. గజమాలతో ఆమెను సత్కరించారు. ఈ స్వాగత కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాహన శ్రేణి ఆమె వెంట ర్యాలీగా కదిలింది. పులిపాడు చేరుకునేలోపు ముండ్లమూరు, పసుపుగల్లు, ఉల్లగల్లు దగ్గర కూడా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఘన స్వాగతం లభించింది. మన దర్శి మన గొట్టిపాటి అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. లక్ష్మి రాకతో దర్శి నియోజకవర్గం మొత్తం పసుపుమయమైంది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు కోసం మహానేతలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. నన్ను ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడానికి చాలా ధన్యవాదాలు. ఇవాళ ర్యాలీకి అందరూ నాయకులు, ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నారు. దర్శిని నేను అభివృద్ధి బాటలో నడిపిస్తాను. ధన్యవాదాలు. అద్దంకి నియోజకవర్గం
నుంచి ఆమె బాబాయి గొట్టిపాటి రవికుమార్ వరుస విజయాలు సాధించి ఉండటం, తండ్రికి తాతకి ఉన్న రాజకీయ పలుకుబడి కూడా డాక్టర్ లక్ష్మికి అనుకూలించే విషయాలు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. కావలిలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంబేద్కర్ నగర్ 11వ వార్డులో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బ్రహ్మాండమైన స్పందన, ఏ ఇంటికి పోయినా సైకిల్ గుర్తుకే మా ఓటు అన్నట్టు అడగకముందే వాళ్ళే ముందుకు వస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత బాధలు పెట్టారో వీళ్ళందరినీ, ఇక్కడ లోకల్ దాంట్లో పాత్రుడు. ఇవన్నీ చూస్తుంటే సైకిల్ గుర్తు అనేది ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖచ్చితం అనిపిస్తుంది. ఈరోజు ఒక్కటి, ఈ పెన్షన్స్ కావాలని సచివాలయానికి ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వాలంటీర్ సిస్టమ్ తీసేసారు. సచివాలయంలో పెడితే దాన్ని కావాలని ఇబ్బందులు పెడుతూ పెన్షన్స్ని అది డిలే చేస్తూ ఇదంతా తెలుగుదేశం చేసే కార్యక్రమం. చెప్పాలంటే 15,000 సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, 126,000 ఉద్యోగస్తులు ఉన్నారు. అది గవర్నమెంట్ అనుకొని ఉంటే ఇంటింటికి ఇంతకుముందు చేసినట్టే ఈరోజు కూడా చేసి ఉండొచ్చు. కానీ కావాలనే అది ఆ ఓట్ బ్యాంక్ని ఇబ్బంది పెట్టాలా, టీడీపీకి ఓటు పడనికూడదని ఈ కార్యక్రమం ఇట్లా ఇబ్బంది పెట్టడం పెన్షనర్స్ని జరిగింది. మధ్య ఇంకో వర్గంలోని కావలి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో మా పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు మొట్టమొదట క్యాన్వాస్ నిమిత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 11వ వార్డుకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా హరిజనులు ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసుకునే నిమిత్తం, భవిష్యత్తులో అభివృద్ధి చేసేదానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు సేకరించే నిమిత్తం ఈ వార్డుకి ఈరోజు క్యాన్వాస్కి రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గతంలో ఈ వార్డు దాదాపు 550 ఓట్లు వైసీపీ మెజార్టీ ఉన్నటువంటి వార్డు ఇది. అటువంటిది ఈ రోజున మాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా పూలతో, హారతులతో, దండలతో, శాలువాలతో మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఈ రాక్షస పాలన పోవాలి, కావలి ఎమ్మెల్యేని ఓడించాలి, అందుకని మీరు రావాలని ప్రజలందరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా సంఘీభావం చెప్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఆనందంగా ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా ఈ వార్డులో ఎంత మార్పు వచ్చిందో మాకు అర్థమవుతుంది. ఇదే మార్పు కావలి నియోజకవర్గం అంతా ఉంది. అందువల్లనే కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవబోతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అన్ని ప్రాంతాల కంటే కూడా కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీ కూడా వస్తుందని మేము కూడా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు గత 2 సార్లు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల నుంచి కావలిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం నోచుకోకుండా తన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ పోలీసుల నడుమ దొంగ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి రేత్రి నిద్రపోయే టైంలో పోలీసులు ఇళ్ళకి పంపించి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులను ప్రజలందరూ కూడా గుర్తించారు. అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి బాసటగా నిలిచిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. కనిగిరి నియోజకవర్గంలోని పెదచెర్లోపల్లి, వెలిగండ్ల, చంద్రశేఖరపురం, పామూరు మండలాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలను గుర్తించిన తర్వాతనే తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత
ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో మీరు ఆశ్చర్యపోతారు. చంద్రగిరి నియోజకవర్గంలో 972 కోట్ల రూపాయలతో 5096 పనులు జరిగినాయి. అది రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, వాటవరకు ఏదైనా ఈ 5096 పనులు పూర్తి చేశాం. బుక్ కొట్టి శుభ్రంగా బుక్ ప్రింట్ వేయించి ఏ గ్రామానికి ఏమేమి చేశాం, ఏ గ్రామంలో ఏమేమి జరిగే పనులు శుభ్రంగా సుమారు 340 పేజీలు బుక్ చేసి ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళకి ఇతర పార్టీలకే పంపించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ధైర్యం అంటే మాట్లాడండి సుబ్రహ్మణ్యం. అలా చేయడానికి కారణం ఏ పథకం ముఖ్యమంత్రి గారి ద్వారా ఎలాంటి నిధులు వస్తాయి, మంత్రుల ద్వారా ఎలాంటి నిధులు వస్తాయి, అధికారం ద్వారా ఎలా నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని మనకి టైఅప్ అయిన ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకున్న రోజుల నుంచి ఆచార్య ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు దీని మీద స్టడీ చేశాను. కాబట్టి సుమారుగా 972 కోట్లు అంటే ఒక్క అసెంబ్లీకి 1000 కోట్ల రూపాయలతో 5000 పనులు చేయగలిగాను. అందుకే ఈరోజు ధైర్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వీర్లగునపాడులో ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గం అంతటా ఊరూరా తిరుగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఏం చేశాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నారు. ఈ సమయంలో చాలా మంది తమ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారని, అయితే గ్రామాల్లోకి రానివ్వటం లేదంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో పాల్గొన్నారని, తాను స్టేజ్ మీద ఉన్నప్పుడు చూసినంత దూరం ప్రజలే కనిపించారని, కానీ కొన్ని మీడియాల్లో ప్రజలు లేరన్నట్లుగా గ్రాఫిక్స్లో చూపించి దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రజలందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, వాస్తవాలు అన్నీ వారు చూస్తున్నారని, దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల్లో బాబు జగజ్జీవన్ రామ్ 117వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలు భావితరాల వారికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సమాజం కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని తెలిపారు. 40 సంవత్సరాల రాజకీయ సేవలు అందించారని, 1965లో గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభించారని అన్నారు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన 3 మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను సైతం ఇప్పటికే ఇచ్చారు. వీరితో పాటు ఈసారి బీసీలకే టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది? తెర వెనుక ఏం జరుగుతోంది? ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎంపీ సీటు కూడా మంత్రుల కుటుంబాలకే ఇస్తే ఇక తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లిచ్చారని, ఇప్పుడు కూడా అదే జరిగితే తాము ఎప్పటికీ ఇలాగే ఉండాలా అని పాత కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నట్లు తెలిసిందే. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ 3కి కాకుండా ఈసారి వేరే వ్యక్తికి ఇవ్వడమే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం నేడో రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోనే చైతన్యవంతమైన ఓటర్లు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు కోసం మహామహులు పోటీ పడుతున్నారు. తమ వారికి టికెట్ ఎలాగైనా ఇప్పించుకోవాలని జిల్లాకు చెందిన 3 మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ సీటు విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడు యుగంధర్ కోసం పోటీ పడుతున్నారు.
తమకు అందిన అభ్యర్థుల జాబితాను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఖమ్మం అభ్యర్థి ఎంపిక కొరకరాని కొయ్యగా మారింది. అంతిమంగా సామాజిక సమీకరణాల ఆధారంగా టికెట్ కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. 3 మంత్రుల్లో ఏ ఒక్క కుటుంబానికి సీటు కేటాయించినా అంతర్గతంగా పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనేది అధిష్టానం భావన. అయితే ఈ 3 కాకుండా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేసినటువంటి ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఇప్పటికే మంత్రి పదవులను అనుభవిస్తున్న వారి కుటుంబాలకు ఎంపీ టికెట్ కేటాయించడం వల్ల సాధారణ ఓటర్లకు తప్పుడు సంకేతాలు, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంతకాలం ఆలస్యం కావడానికి కూడా ఇదే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 3 మంత్రుల కుటుంబీకులకు కాకుండా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ కమ్యూనిటీ నుంచి ఒకరిని ఎంపిక చేయాలనే దిశగా అధిష్టానం ఆలోచనలు చేస్తోంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన బీసీ నేతల పేర్లను సైతం పరిశీలిస్తోంది. ఈ కోవలోనే అనూహ్యంగా బీసీ నేతగా పార్టీకి దాదాపు గత 4 దశాబ్దాల కాలంగా సేవలందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న నాగసీతారాములు పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ నేతలందరితో కలివిడిగా ఉండడంతో పాటు ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమైన వ్యక్తిగా పేరున్న నాగసీతారాములు పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాగసీతారాములు పేరును పలువురు సీనియర్ నేతలు కూడా సూచించినట్టు సమాచారం. ఖమ్మం ఎంపీ నియోజకవర్గ పరిధిలో 3.5 లక్షలకు పైగా యాదవ ఓటర్లు ఉండడంతో పాటు ఆయన వివాదరహితుడని, పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నాడని, అతనిపై అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. నాగా సీతారాములు యాదవ్ ఖమ్మం పార్లమెంటు నుంచి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ వివిధ దశల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తూ గత 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఆ నియోజకవర్గంలో, కొత్తగూడెం నియోజకవర్గం మరియు ఖమ్మం పార్లమెంటరీ ఉన్న అన్ని స్థానాలతో నాకు అనుబంధం ఉన్నది. ప్రధానంగా మా యాదవ్ కులం కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉంది. కాబట్టి 2018, 2023లో కూడా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి నేను ఆశించి ప్రధాన యాస్పిరెంట్గా ఉండటం జరిగింది. 2018లో 2023లో కూడా రాకపోయినా మా అధిష్టానం మేరకు 2018లో వనమా వెంకటేశ్వరరావుని, 2023లో ఎలయన్స్లో సిపిఐ అభ్యర్థిని గెలిపించడంలో కూడా నేను ప్రథమ పాత్ర పోషించాను. బీసీలు మహబూబాద్, ఖమ్మం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఒక అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. కావున మా అధిష్టానాన్ని మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా ఖమ్మం పార్లమెంటు బీసీ అభ్యర్థికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు 3 మంత్రులు ప్రధానంగా ఉన్నారు. కాబట్టి వారు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్నామనే ఒక వాదాన్ని తీసుకుపోవాలని మా అధిష్టానాన్ని కోరుచున్నాను. ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో సైతం ఓసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. అయితే ప్రాతినిధ్యం విషయంలో తమకు ఇంతవరకు ఏమాత్రం న్యాయం జరగలేదన్న తీవ్ర అసంతృప్తి బీసీల్లో నెలకొంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా అందులో దాదాపు 9 లక్షలు బీసీ ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి దరఖాస్తు చేసుకున్న బీసీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసిందే. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మంచి పట్టుంది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలందరూ దీనిపైనే దృష్టి పెట్టారు. తగ్గేదే లేదంటూ ఎవరికి వారు తమదైన శైలిలో అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోంది. మొత్తానికి ఈసారి కాంగ్రెస్లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.